అంటే ఇప్పటి వరకు మీరు ఎన్ని సర్జరీలు చేయొచ్చు స్పైన్వి? సుమారుగా నా ట్రైనింగ్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 years అయింది. నేను ఇప్పుడు స్పైన్ సర్జరీలకు వచ్చి నేను స్పైన్ సర్జరీస్ చేయటము అటెండ్ చేయడం సుమారు మోర్ దాన్ 6,000 to 7,000 సర్జరీస్ నేను అసిస్ట్ చేశాను. ఓకే, 6,000 to 7,000. ఎస్ అండి. నేను చేసిందే ఒక హై వాల్యూమ్ సెంటర్, ఓకే, ఇండియన్ స్పైనల్ ఇంజరీ సెంటర్ అనేది. అదొక ఫ్యాక్టరీ. ఓకే, ఎటువంటి స్పైన్ సమస్య ఉన్నా కూడా అక్కడికి వస్తే నయం అయ్యేదనే కాన్సెప్ట్ ఉండేది. అటువంటి ప్లేస్లో నేను 6 years ఉన్నాను. సో అంటే ఎట్లాంటి ప్రాబ్లమ్స్తో మీ దగ్గరికి ఎక్కువ వస్తూ ఉంటారు? అంటే మీరు సాల్వ్ చేసినవి చెప్పండి, అంటే పేషెంట్స్ ఎగ్జాంపుల్స్ ఒక 2-3. 1 or 2 years బ్యాక్ ఒక గూనితో వచ్చిన పిల్లోడిని చూశాను. అంటే యాంకలోజింగ్ స్పాండిలైటిస్ అంటే మన బాడీలో ఉన్న జాయింట్స్ అన్నీ ఒకదానికొకటి అతుక్కుపోతూ ఉంటాయి. సో ఏ పొజిషన్లో ఉంటే ఆ పొజిషన్లో మెల్లిమెల్లిగా అతుక్కుపోతుంటాయి. ఓకే. సో ఒకనొక స్టేజ్లో వాడు ఎట్లా అయిపోయాడంటే ఇలా అయిపోయాడు. కిందికి చూడడం తప్ప వాడికి ముందుకు చూసి నడిచేవాడే కాదు. కానీ వాడికి ఆల్మోస్ట్ 26 years. వరంగల్ నుంచి పేషెంట్. ఏదైనా పర్లేదు, నేనైతే స్ట్రేట్ అవ్వాలనే సమస్యతో వచ్చేవాడు. వాడికి రిస్క్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాము. ఎందుకంటే గూనిని సరిచేయడం అనేది వన్ ఆఫ్ ది కాంప్లికేటెడ్ సర్జరీస్, మోస్ట్ కాంప్లెక్స్ స్పైన్ సర్జరీ. దాంట్లో నాకు అడిక్వేట్ ట్రైనింగ్ ఉంది. నేను గుడ్ నెంబర్ ఆఫ్ కేసెస్ చేశాను. ఓకే. వీడు ఎస్పెషల్ ఎందుకంటే చిన్నపిల్లల్లో సరి చేయడం ఒక ఎత్తు, ఈజీగానే అయిపోతుంది. ఎందుకంటే స్కెలిటన్ అనేది ఇంకా మెచ్యూర్ అవ్వలేదు, మాలియబుల్ ఉంటుంది. అంటే ఇంకా మనం దాన్ని స్ట్రేట్ చేయొచ్చు. అంటే చిన్న మొక్క వంకరగా ఉన్నప్పుడు మనం ఈజీ చేయడం. కాంప్లికేటెడ్ సర్జరీ చేశాము, వాడిని స్ట్రేట్ చేశాము. హీ వాజ్ వాకింగ్ విత్ ఇన్ 12 hours. అంటే రియలీ హ్యాట్స్ ఆఫ్ టు ద పేషెంట్. నేను నా క్రెడిట్ తీసుకోను. ఓకే. అంత పెద్ద సర్జరీ తర్వాత కూడా సార్ నేను స్ట్రేట్గా నడుస్తున్నానా లేదా నేను చూసుకోవాలి అని అంత పెద్ద సర్జరీ తర్వాత 12 గంటల్లో నడిచాడు. అంటే ఆ సర్జరీ ఎట్లా చేస్తారు? అంటే ఇప్పుడు గూని ఉంటే అది నాకు తెలిసి వంకర ఉంటుంది అనుకుంటా. సో ఎట్లా స్ట్రేట్ ఎట్లా చేస్తారు? అంటే మనం ఎక్స్రేలు తీసుకొని ఎంతవరకు గూన్ ఉంది, ఎంతవరకు వంకరలు ఉన్నాయి అనేది ఒకటి చూసుకొని దాంట్లో మనం పైనుంచి కింది దాకా ఓపెన్ చేసేసి స్క్రూస్ వేస్తాము. ఓకే. ఇండివిజువల్ ఎముకల్లోకి స్క్రూస్ వేసేసి మనం దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆస్టియోటమీస్ అంటాం. అంటే ఎముకని కట్ చేసి దాన్ని స్ట్రేట్ చేయడం. ఓకే. ఇప్పుడు మనము మొక్కను కూడా ఒక దగ్గర చిన్న కట్ చేసి దాన్ని స్ట్రేట్ చేసి అక్కడ ప్లాస్టర్ వేయడం, ఇట్లాంటి హార్టికల్చర్లో చూస్తూ ఉంటాం కదా, ఇది కూడా అటువంటి వాటిది అనమాట. సో కొంచెం స్ట్రేట్ చేయడము, రాడ్లు బెండ్ చేసుకొని స్ట్రేట్గా పెట్టి దాన్ని స్ట్రేట్ చేయడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటాం. ఓకే. మళ్ళీ అవి రాడ్స్ అవన్నీ రిమూవ్ చేస్తారా తర్వాత? లేదండి, అవి లైఫ్ టైం ఉంటాయి. ఓకే. దానివల్ల పేషెంట్స్కి కొంచెం ఫ్లెక్సిబిలిటీలో ప్రాబ్లం ఉంటుంది తప్పిస్తే వాళ్ళకి లైఫ్ స్టైల్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు నేను చెప్పాను కదా పేషెంట్, వాడు ఈవెన్ ట్రెక్కింగ్ కూడా వెళ్తున్నాడు. ఓకే. నేను వద్దని చెప్పినా వెళ్తున్నాడు. ఓకే. యాజ్ అ డాక్టర్ వద్దని చెప్పాను, బట్ వెళ్ళాడు. హీ వాజ్ సక్సెస్ఫుల్. ఐఎమ్ హ్యాపీ. ఓకే. నేను చేసిన సర్జరీ వాడు ట్రెక్కింగ్ కూడా వెళ్తున్నాడు అని చెప్పేసి.